దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. మరొక మాట చదువుకుందా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడు అయిన మా తండ్రి, మీ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తే ప్రభా, ఈ గడియలలో మిమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని యోగ్యముగా మీ శరీరంలో మీ రొట్టెలో పాలు పంపులు పొందినట్లు ఏ గడియలు దేవునికైనా చేయండి. దేవా, చదువుకున్న లేఖన భాగాల ద్వారా నాతో మాట్లాడము, మాతో మాట్లాడము. నిలబడిన ఆశలు బట్టివాడు ప్రభా, మాట మాత్రం కలిగినటువంటి వాడు ప్రభా, నీ ప్రజలకు ఇచ్చే దాని కొరకు నీ దాసు అయితే ఏమీ లేదు. నీ దాసుని యొక్క నీ ప్రజలకు నెలకొనకు తేక నీ ప్రజలందరూ నీ దయ కలపచ్చును. ప్రభా, నీ కృపాకార్యాన్ని సంపూర్ణ వచ్చేమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతులాడి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ప్రభు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. సామాన్యంగా కుటుంబ వ్యవస్థలో మనం కష్టపడతాం. కష్టపడి ఎన్ని డబ్బులు తెచ్చుకున్నా సరే అవి ఏమైపోతాయంటే మనం అనుభవించే పరిస్థితి కనపడదు. ఒకవేళ మన జీవితాన్ని వెనక్కి చూసుకున్నాం అనుకో, ఇంతకంటే సంపాదన లేని దినాలను చూసుకుంటే అప్పుడే ఏదో ఉన్న కాడికి కలువ గేజు తాగి సంతోషంగా ఉన్న దినాల కింద కనబడతాయి. కానీ మన స్థాయి పెరిగే కొద్ది కూడా నెమ్మది లేని జీవితాల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం కష్టపడతాము, ఇంటికి వస్తుంది, ఆ కష్టం మనకు నిలబడినట్టు కనపడదు. ఆ కష్టార్జితాన్ని అనుభవించిన అనుభవం మనకు ఉండదు. ఎప్పుడు అశాంతి, నెమ్మది లేని పరిస్థితి. కారణం ఏంటి అంటే దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకోకపోతే మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేము. అది ఖచ్చితంగా అన్యులు పాలైపోతుంది. నీ కుటుంబీకులు ఎవరు తినరు. చూడండి, ఒక తాగుడు వ్యసనం ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు సంపాదించింది అతని కుటుంబం కంటే అతనితో సహవాసంలో ఉన్న వ్యక్తులు తింటారు, వాళ్ళ పేరు పొందుతారు. కానీ కుటుంబం అయితే మాత్రం నష్టాల గుండా, ఇతర పరిస్థితులు గుండా వెళ్ళేదిగా ఉంటుంది. జోదం అలవాటు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తన డబ్బులన్నీ తీసుకెళ్ళి జోదంలోనే అతడు అప్పగించేవాడిగా ఉన్నాడు, కానీ తన కుటుంబానికి ఎటువంటి ప్రయోజనము చేయకూడదు అనే విషయాన్ని మనం చూస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యసనంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యసనంలో సహవాసంతో ఉన్న వారికి పెట్టుబడి పెడతారే కానీ ఆ కష్టార్జితాన్ని తాము అనుభవించలేరు, తమ కుటుంబీకులు అనుభవించలేరు. అది అలా పోవాల్సిందే. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ వచ్చారో,
ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని యొక్క త్రోవలో నడుచుకుంటూ ఉన్నారో వారి జీవితాల్లో ఏం జరుగుతుందట, వారి కష్టార్జితాన్ని వారు అనుభవించగలుగుతారు నిశ్చయముగా. ఈ మాట గుర్తుంచుకోవాలి. ఎలాగా? ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించగలవు. అనుభవించాలంటే ఒకటి, నీకు ఆరోగ్యం ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం, ఎప్పుడు మనకి సత్తువ ఆరోగ్యం కలుగుతుంది చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? అది ఏ వచనంలో చదువుకున్నాం? నీ ఎముకలకు సత్తువ నీకు ఆరోగ్యం కలుగుననే మాట చదివించాను మీతో. ఎక్కడ చదివి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 3వ అధ్యాయము 8వ వచనం 7, 8 వచనాలు ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినావో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎప్పుడు ఎముకల్లో ఏమండి డి విటమిన్ లోపం అండి, అందుకే ఎముకల్లో లోపం వచ్చేసిందండి. కాల్షియం లోపం అండి. కాబట్టి ఎముకలు పెడిసిదేరిపోయాయండి, ఇరిగిపోతున్నాయండి, మెత్తగా అయిపోయాయండి, నొప్పులు వచ్చేస్తున్నాయండి, ఎన్నో బాధలు చెప్తాం. అయితే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే దేవునిలో మనము మన చెడుతనాన్ని విడిచిపెడతామో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, ప్రభు అంటున్నాడు, అప్పుడు మీ దేహానికి ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తువ. ఇవి ఉంటేనే కదా మనం ఎంత సంపాదించినా తినడానికి ఉండేది. ఎందుకంటే నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తినడానికి ఎక్కడుంది, దేవుడు నన్ను నోటి మీద కొట్టాడు అంటాం. శరీరంలో పరిస్థితులు బాగోకపోతే ఖచ్చితంగా అంటాం. మన దేవుడు అనేటువంటి ఆ పరిస్థితులు కూడా మార్చగలడు. అనుమతించిన దేవుడు ఏం చేస్తాడు? వాటిని కూడా మారుస్తాడు. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, ఈ భూమి మీద నివారణ కాని రోగం ఏదీ లేదు. ప్రతి రోగానికి భూమి మీద మందు ఉంది. ఇది పర్మనెంట్ అండి, జీవితకాలం ఒకసారి అంతా తప్పదండి, జీవితకాలం అంతా బాధపడాలండి అనే దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేవు. అయితే దానికి దేవుడు ఎక్కడ విరుగుడు పెట్టాడని ప్రజలకు తెలియక తడవలాడుతున్నారు అంతే. ప్రతి దానికి దేవుడు ఈ భూమి మీద విరుగుడు పెట్టాడు. మరొక ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమంటే, ఏమండి ఆ రోజుల్లోని ఏ సీజన్లో కాయాల్సిన ఫలం ఆ సీజన్లో కాసిందండి. ఆ పళ్ళన్నీ కూడా ఏనాడు కొనుక్కోలేదండి. నేరేడు పళ్ళు అంటారా, చెట్టు ఎక్కి నేరేడుగా కావాల్సిన కోసుకొని తినేవాడు. ఇక మామిడి పండ్లు అంటారా, ఇక అంటే కొద్దివేలేదండి. జామకాయలు అంటారా, ఇలా అన్నింటి లిస్టు చెప్పి ఏ రోజు కొనుక్కోలేదని కావాల్సినంత తిన్నామండి, అవతరాళ్ళకి పంచామండి. అందుకని ఇప్పుడు దగ్గర 60 సంవత్సరాల వయసు వచ్చింది, నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానండి అని చెప్పేసి ఒక ఆయన చెప్తూ వచ్చాడు. నిజమే కదా. మరి నాటికి నేటికి ఎందుకు ఈ పరిస్థితులు తేడా వస్తున్నాయి అంటే, క్రమం అనేది తప్పిపోతుంది. చూడండి, ఇది వర్షాకాలం, పడుతున్నాయండి వర్షాలు ఇప్పటికి చితకొట్టేయాలి చెప్తున్నారు. ఏమంటే ఇంకో సంవత్సరం వరకు కూడా ఇలాగే వర్షాలు లేని పరిస్థితులు ఉంటాయి. ఏదైనా తుఫాను పడితే రావాలి తప్ప వర్షాలు అయితే రావని చెప్తున్నారు. కాబట్టి దీని అంతటా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే వాటి కాలంలో అవన్నీ కూడా ఉంటాయి. మన అక్రమం, మన పాప జీవితమే వాటి క్రమాన్ని తప్పించింది. అయితే అవన్నీ ఉంటాయి, అవన్నీ క్రమంలో ఉంటాయి. దేవుడు మనకు కావాల్సిన శ్రేష్టమైనవన్నీ ఇస్తాడు. దేవుడు మనం ఆరోగ్యంగా ఉంచుతాడు. అలా ఉంచాలంటే ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలలో నడవాలి. అలా నడిచే వారికి దేవుడు ఏం చేస్తాడంటే వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించినట్లుగా చేస్తూ ఉన్నాడు. ఒకటి, అది అన్యులు ఇల్లు చేరదు. 2,
దాన్ని నీవు అనుభవించడానికి నీవు అనుభవిస్తావు. చూడండి, ఈ మాట ఖచ్చితంగా సింగులర్ వాడుతూ వచ్చాడు. నీ చేతుల కష్టాజితమును నీవు నిశ్చయముగా అనుభవిస్తావు. ఎక్కడ చదువుతున్నారు? 128వ కీర్తన 2వ వచనం ఏమంటాడు ప్రభు? నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును నీవు అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి దేవుడు మేలుతో నింపాలి అని అనుకుంటూ ఉంటాడు. మన జీవితాలను ధన్యతలోనికి తేవాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. మన కష్టాజితాన్ని మనము అనుభవించేటట్లుగా చేయాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు అని అంటాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. ఫలింపు లేదు కాదు, గుడ్డుగొద్దు కాదు, ఫలింపు కలిగినటువంటిది. నీ పిల్లలు నీ భోజనపు బాగా చుట్టూరు ఒలీవ మొక్కగా ఉంటారు. యెహోవా చేత ఆశీర్వదింపబడితే ఇలా ఉంటుంది. ఏమంటాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగున ఆశీర్వదింపబడతాడు. సియోను నుండి యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. యెరూషలేము వరకు క్షేమము కలుగుట నీవు చూస్తావు. అర్థమవుతుందండి? దేవునికి మనము నమ్మకస్తులుగా ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలని ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన మేలుతో నింపుతాడు. ఏం చేస్తాడంటే మేలుతో నింపుతాడు. లేదనుకో మనం మేలును అనుభవించలేం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి బైబిల్లో ఇలా రాయబడుతూ వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. చూడండి, అక్కడ ఒక వ్యక్తి గురించి ప్రస్తావన చేయబడుతూ వచ్చింది. మొదటి చదువమ్మా. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలనున్న అతని ఇంటి సన్నివేశములో అతను సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోను మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు. ఈ విషయం బాగా గమనించినట్టే, ఎక్కడ కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. ఎంత? బహుభాగ్యవంతుడు, చాలా భాగ్యవంతుడు. ఎంత భాగ్యవంతుడు? చాలా భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. వాస్తవానికి నాబాలు అనే మాటకు అర్థం ఏంటంటే మోటువాడు అనే అర్థం. నాబాలు అనే మాటకి ఏంటి? మోటువాడు అని అర్థం. చూడండి, 25వ వచనాన్ని చదవండి. 25. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. కాబట్టి అతని పేరు అతని గుణాలను సూచిస్తుంది. కొంతమంది పేరు వారి గుణాలను సూచిస్తాయి, దానికి తగ్గట్టే ఉంటుంది వాడి బ్రతుకు సూచించినది. అర్థమవుతుందంటారా? అతడు ఇలా చూడండి, ఇక్కడ ఈ ఆరంభంలో ఇక్కడ ఏం చెప్పాడు? చర్యలను బట్టి చూడగా 5వ వచనంలో 3వ వచనంలో, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. పేరు మోటుతనాన్ని చూపిస్తుంది. అతని జీవితంలో అతను చేసే పనులు కూడా మోటుతనాన్ని చూపిస్తుంది. దేవుడు బహుభాగ్యవంతుడిగా ఉంచిన వ్యక్తి ఎలా ఉన్నాడు? మోటువాడిగా ఉంటూ వచ్చాడు.
కొంతమందికి దేవుడు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి స్థితిని ఇస్తాడు, మంచి ఆస్తిని ఇస్తాడు, కానీ వారి జీవితాలు మోటువారిగా ఉంటారు. వాళ్ళు దుష్టత్వానికి ప్రతీకలుగా ఉంటారు. దేవుడు ఇలా ఆశీర్వదిస్తున్న కొద్ది కూడా వారి జీవితాలు మారవు. అలాంటి వ్యక్తి ఎవరంటే నాబాలు. ఇలాంటి దుష్టుడికి సుబుద్ధి కలిగిన భార్య ఉన్నాడు. చూడండి, దేవుడు మరి విచిత్రమైన కార్యాలు చేస్తాడు. ఒకటి, అమ్మాయి మంచిదనుకో వాడు కట్టిన దుర్మార్గుడే ఉంటాడు, వాడు మంచిదనుకో అదో దుర్మార్గురాలే ఉంటుంది. ఈ రెండింటిని పెట్టి దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే తన నామానికి మహిమ కొరకు కార్యాలు చేయాలనుకుంటాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఒకవేళ నీ జీవితంలో నువ్వు విశ్వాసమై అవిశ్వాసమైంది కానీ నీ జీవితంలో ఉంటే అది ఏమంటుందంటే పోతే మనం విడిపోదాం అంటుంది. వాడేమంటే విడిపోదాం కొద్ది కాపురం అంటాడు. కానీ అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చు, కానీ విశ్వాసి అయిన వాడు ఏం చేయకూడదు, ఎడబాయకూడదు అని పౌలు భక్తుడు చెప్తాడు. కాబట్టి కుటుంబ జీవితంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే కుటుంబం అనేది దేవుని సన్నిధిలో ఉండాలి. మొట్టమొదట దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు దేవుని మీద ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్నంతసేపు కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే గమనిక మనకు ఉండాలి. ఇలాగ ఎప్పుడైతే మనం దేవుడిలో కొనసాగుతామో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అయితే ఈ కుటుంబంలో లోపం ఏంటి తెలుసా? ఈ వ్యక్తి కోసం పనుడు అంటున్నాడు. చూడండి, ఆ కూలికి వచ్చిన పనుడు వాడు చెప్పినటువంటి మాట చూద్దాం రండి. 17వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఏంటి ఎవరు చెప్తారు? భార్య. పని చేసే పనుడు చెప్తున్నాడు. భార్య చెప్తే ఓకే, భార్య కాదు పనుడు. పనుడు అంటున్నాడు మన యజమానుడు ఒట్టి పనికి మాలోడు. ఇంతకన్నా పనికి మాలోడు ఇంకెక్కడ ఉండడండి. ఎవరు అంటున్నాడు? యజమానుడు బహుభాగ్యవంతుడు. కాబట్టి భౌతికంగా నీకు చాలా భాగ్యం ఉండొచ్చు, చాలా స్థాయిలో ఉండొచ్చు, చాలా మంచిదే. కానీ నీ ప్రవర్తన ఇతరులు నిన్ను పనికిమాలుడు పనికిమాలింది అని పిలిపించుకునే స్థాయికి దిగజారిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన. చూద్దాం రండి, ఇంకేమంటున్నాడు? ఎవరిని తనతో మాట్లాడనీయడను. ఇదొక రోగం. నువ్వు మాడదు, నాకు తెలిసే, నేను చేసుకుంటాను అంటాం కదా మనం. ఈ నాబాలు కూడా అంతే. తనకున్న స్థాయిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న సంపదను బట్టి ఈ పనికిమాలుడు ఎవరినే మాట్లాడినప్పుడట. ఆడు మాట్లాడాలనుకున్నదే మాట, ఆడు మాట్లాడితే మాట, లేకపోతే మాటలు కాదు. మీలో మాట్లాడకూడదు. ఇలా ఎంతవరకు తెచ్చుకున్నాడంటే నష్టాన్ని కొని తెచ్చుకునేంత. వాళ్ళ యొక్క గొర్రెలు అక్కడ ఉన్నప్పుడు వాటన్నిటిని దావీదు కాస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. ఏ యొక్క దుష్ట మృగం కూడా వాటిని చీల్చివేయకుండా వాడు భద్రపరుస్తూ వచ్చాడు. ఇంత మేలు చేశారు కదా. మేలు చూసిన ఏం చేయాలండి? మేలు చేయాలి వద్దా అమ్మా? ఏం చేయాలి? ఉపకారానికి ఉపకారం చేయాలి. కాబట్టి ఉపకార బుద్ధి అనేది మన జీవితంలో లేకపోయింది అనుకో, అది చాలా ప్రమాదకరం. చాలా ప్రమాదకరం ఉపకార బుద్ధి లేకపోవడం. ఇప్పుడు దావీదు మనుషులు పంపిస్తాడు అంటాడు. దావీదు ఎవరు నాకేం తెలుసు అంటే బాగానే ఉండేది. కానీ ఏమన్నా తెలుసా? తమ యజమాని విడిచిన అంటే దావీదు గురించి సర్వసంగతులు తెలుసు. కొన్నిసార్లు మన జీవితాలు సరిగా ఉండకపోవచ్చు. దాన్ని ఆధారం చేసుకుని మన నోరు ఇష్టం వచ్చినట్టుగా మనం సెటపట్టించామనుకో, దాని పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా అనుభవించాలి. దావీదు ఈ వ్యక్తిని ఇతర కుటుంబాన్ని సర్వనాశనం చేయని చెప్పి బయలుదేరుతూ ఉంటే
ఆమె బయలుదేరి దావీదును ఎదుర్కొంటూ వచ్చింది. ఎదుర్కొంటూ వచ్చిన సందర్భంలో ఆమె అంటుంది 25వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం, నా ఏలినవాడా ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించినది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము, నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. కాబట్టి ఇదిగో నా యజమానుడు నా భర్తనుడే ఒట్టి పనికుమారుడు, దుష్టుడు. కాబట్టి వాడి పేరుకు తగినట్లుగానే వాడు మూర్ఖుడు. దయచేసి దేవుడు అతను మొద్దునట్లుగా నీవు అతను జోలికి పోవద్దు అని చెప్పేసి బ్రతిమలాడుకుంటూ వచ్చింది. అయిపోయింది, ఇంటికి వచ్చింది. వచ్చేసరికి విందు చేసుకున్నాడంట. ఎవరు? నాబాలు. అనేక మందికి భోజనాలు పెట్టాడు, విందు చేసుకున్నాడు, బాగా తప్పతాగాడు, మంచి మత్తులో ఉన్నాడు. ఇలాంటి సమయంలో వీడితో మాట్లాడకూడదు, అనవసరం అనుకుంది. మత్తు దిగాక పొద్దున్న వెళ్ళి నాబాలుతో మాట్లాడింది. నువ్వు చేసిన పని ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి ఒక్కసారిగా గుండె ఏమైపోయిందంటే మరి రాయిలాగా అయిపోయింది. చూద్దామండి, ఆ మాట చదువుతాం. ఇంటికి వచ్చి భర్తతో తను మాట్లాడుతున్న సందర్భం 36వ వచనం నుంచి, అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు, ఎలాగో రాజులు విందు చేసినట్లుగా చేశాడు. అతడు ఇంటిలో విందు చేసి రావచ్చు బహు సంతోషించుగా నుండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరుకుండెను. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉన్నప్పుడు సంతోషంలో వదిలేయాలి. సరే చెప్తే నాకు అర్థం కాదన్నప్పుడు చెప్పకూడదండి. మనం చెప్పే మాటలు చెవికి ఎక్కువన్నప్పుడు చెప్పుకోవడం వేస్ట్. సరే నీ కర్మ, అలా ఉండే చెప్పి వదిలేయాలి. అలా వదిలేసింది. ఓ సందర్భం వచ్చింది, తెల్లారింది, చెప్తే ఏం జరిగింది చూద్దామండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనుషులు ఏ మత్తులో ఉన్నారో ఆ మత్తు తగ్గే వరకు మనం మాట్లాడకూడదు ఆ సంగతులు. నీకు ఎక్కిన మత్తు దిగాలన్నమాట, అప్పుడు వరకు ఆగాలి. అక్కడ మనం కంగారు పడ్డాం, ఆ మత్తులో వాళ్ళ మాట్లాడే లేసాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ మత్తు దిగే వరకు ఆగింది. మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుని పోయెను. అర్థంటారా? అమ్మో నిజంగా దావీదు నిజమే కదా, ఏం చెప్పి ఉంటుంది? గొల్యాతు దాన్ని స్టార్ట్ చేస్తుంటుంది. ఒరే నాయన, ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి అతడు ఒకే ఒక రాయితో కొట్టు చంపినాడు. మామూలు అనుకుంటున్నావా దావీదు అంటే? అలాంటి వాడు ఇవాళ నిన్ను నీ కుటుంబాన్ని చంపడానికి బయలుదేరి రావాలనుకున్న నువ్వు చేసిన పని బట్టి ఎన్ని చెప్పేసరికి ఒకవేళ నిజంగా దావీదు వస్తే నా బతుకేమైపోతే భయం వేసి ఉంటుంది. గుండె పగిలిపోయిందట, రాయిలో బిగుసుకుపోయాడు. 10 రోజులు ఆగాడు. 10 రోజుల తర్వాత దేవుడే అతన్ని మొత్తాడట. ఏం చేశాడు? దేవుడు అతన్ని మొత్తాడు. అతను ఏమైపోయాడు? చనిపోయాడు. కష్టాన్ని అనుభవించాడా? చేతుల కష్టాన్ని అనుభవించాడా? ఫలించే ద్రాక్షావళి వంటి భార్య ఉన్నప్పటికీ తన జీవితంలో సంతోషాన్ని అనుభవించగలిగాడా? గుర్తించాలి. దేవుడు అన్నీ మనకిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఇక దేవుని భయం అనేది లేదు, నా భర్తకి దేవుని భయం లేదు, నా భార్యకి దేవుని భయం లేదు అనే సంగతి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మొత్తు తగ్గేంత వరకు వదిలేయాలి. అన్నీ తగ్గాక దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడు. ఈడు తాగాడు కాబట్టి ఈ మొత్తు తగ్గడానికి తెల్లారింది. కొద్దిమంది తాగినట్లయితే అది ఆ మొత్తు తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు. తగ్గాక సంగతి చెప్తే అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నాబాలు తన జీవితంలో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చిన, దేవుడు ఘనతనిచ్చిన తన జీవితంలో తన పేరు ద్వారా, తన చర్యల ద్వారా దేవుడు తనకి ఇచ్చిన దాన్ని అంతనే పోగొట్టుకుంటూ వచ్చింది.
కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఏమనంటే ఆయన యందు భయభక్తులు మనకు ఉండాలి. రెండోది ఆయన త్రోవలో నడుచుకోవాలి. అందుకని ప్రభు అంటున్నాడు, నా ఉపదేశాన్ని ఏం చేస్తావంటే నీ హృదయంలో చేర్చుకో, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అప్పుడు నీవు జ్ఞానిని అని అనుకోవద్దు. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. దాన్ని విడిచిపెడితే నీ దేహమునకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఎందుకని ఏం కావాలా? ఎందుకని ఏ వ్యక్తికైనా కావాలా? సుఖ జీవనంతో గడిపే సంవత్సరములు, శాంతి, సంతోషము, నెమ్మది, ఆయుష్, ఆరోగ్యము, ఇంకెంతకైనా మనిషికైనా కావాలా? లోకం అంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు తుచ్చమైన వాటి కొరకు, పనికిరాని వాటి కొరకు, లోకము కొరకు, దేవునికి, ఆయన నామానికి ఏమాత్రం భయపడక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవించగలవా? నీవు ఆరోగ్యవంతుడిగానే ఉండగలవా? నీ ఎముకల్లో బలం నిలవగలదా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు ధన్యుడిగా ఉండాలా, నీకు మేలు కలగాల, నీ భార్య ఫలించేదిగా ఉండాలా, నీ పిల్లలు ఎదిగేవారిగా ఉండాలా, దేవుని ఇంటిలో నీవు ఇలా ఆశీర్వదించబడాలా. అంత మాత్రమే కాదు, ఏమంటే తెలుసా? 128వ కీర్తన చివరి వచ్చినాడు మనం చదివితే అక్కడ ఏ మాట రాయబడుతూ వచ్చింది, నీ పిల్ల పిల్ల తరమును నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు పిల్ల పిల్ల తరాలను మనము చూచినట్లుగా ఆయన మన ఆయుష్ను పెంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక తరాన్ని కాదు, తరాలను మనం చూస్తాం. అలా దేవుడు ఆరోగ్యవంతుడిగా ఉంచాలనుకుంటున్నాడు. ఆయన తన సమాధానంతో ఉంచాలనుకుంటున్నాడు. ఇది పొందాలి అంటే ముందు మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా మన జీవితం మారకుండా దేవుడి సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే గమనింపు లేకుండా ఇంకా ఇష్టానుసారమైన జీవితంలో మనం ఉన్నట్లయితే ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏం ఆలోచన చేస్తున్నావు? ఏ ఆలోచన చేత నీ జీవితాన్ని గడుపుతావు? ఎక్కడున్నావు? నీవు ఆయన భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన త్రోవలో నడుస్తున్నావా? అలా అయితే ఈరోజు దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి సవాల్ చేయబడి తిరిగి లేచిన ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాడు. నిత్య ఆశీర్వాదము దేవుడిని అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు కొనసాగుతున్నాయంటే ఈనాడైనా ప్రభుకి నీ హృదయానికి, ఈనాడైనా ప్రభు దగ్గర నీ పతనమైన జీవితాన్ని ఒప్పుకో. అవును ప్రభా, ఇంకా నాకు ఈ పాపం నుంచి నేను విడుదల పొందలేదు, ఇంకా ఈ చెర నుంచి నేను విడుదల పొందలేదు, నీ ఎందుకు భయభక్తులను అంటున్నానే కానీ నా ఇష్టానికి అప్పగించుకుంటున్నాను ప్రభా. నేను ఏం చేస్తున్నానో, నేను ఎక్కడ ఉన్నానో, ఎటువంటి ఆలోచన చేత చెరబెట్టబడి ఉన్నానో నన్ను గురించి పూర్తి గ్రహింపు పొంద ప్రభా. ప్రభా దయతో నన్ను క్షమించు. ఇలాంటి ఈ జీవితం నుంచి నాకు విడుదల కలుగు చేయి. నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీవిచ్చే ఆరోగ్యం నాకు కావాలి. నీ సన్నిధిలో నిత్య సుఖంలో అనుభవించాలని ఆశపడుతున్నాను ప్రభు. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభుకి అప్పగించుకున్నట్టయితే ప్రభు మన జీవితాల్లో గొప్ప మేలుతో నింపుతాడు. కాబట్టి ప్రభు యొక్క బలలో పాల్గొనక పూర్వం ఎలా ఉన్నాం? దేవుడు అంటే నిజంగా భయం భక్తి ఉందా? ఏదో నాకే వస్తే ఏదో అందరికీ ఉన్నాడు కాబట్టి తప్పదు కాబట్టి అలాగూ దేవుడు అంటే భయము నటిస్తూ ఉన్నావా? పూర్తిగా దేవునికి భయపడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? నీకున్న రీసోర్సెస్ మీద ఆధారపడుతున్నావా? దేవుని యొక్క త్రోవలో నడుస్తున్నావా? నీకు నచ్చిన మార్గంలో నడడానికి నీ మనసుకు నిన్ను అప్పగించుకుని అలా నడుస్తున్నావు? ప్రశ్నించు.